हरे कृष्णा माता जी प्रभु जी मन मंगलाचरण स्टार्ट చేస్తాం ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు మనం ఫోర్త్ చాప్టర్ చెప్పుకోబోతున్నాం. సో ఫోర్త్ చాప్టర్ చెప్పుకోవే ముందు మనం లాస్ట్ చాప్టర్ లో చూసి మనకి భగవంతుడు లాస్ట్ చాప్టర్ చివరిలో భగవంతుడు ఏం చెప్పారో మీకు చెప్తారండి ఎవరు రోజున లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పారు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మన హృదయంలో పరమాత్మ ఉంటారు, మనం మంచి కర్మలు చేయాలి. ఇంకేమన్నా గుర్తుందా అండి? ఓకే, మామూలుగా మనం లాస్ట్ దాంట్లో చూస్తున్నట్లయితే థర్డ్ లాంగ్ లో ఎండింగ్ లో ఏం చెప్తారంటే మనకు భగవంతుడు అది ఇది ముగించే ముందు ఈ కామం అది కోరిక అనేది మనకి గొప్ప శక్తి అని చెప్తారు కదా. ఆత్మకి చాలా గొప్ప శక్తి అది అలాగే కామం అనేది. సో కృష్ణుడు అది మనకి వివరిస్తారు. మరి అదే శత్రువుని ఎలా జయించవచ్చు అంటే మనకి లాస్ట్ లో చెప్తారు ఏవం భూతే పరం బుద్ధ్వా అంటారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే మనం ఈ కామం జయించగలమని మన కృష్ణుడు వివరిస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మనకి 4వ అధ్యాయంలో కృష్ణుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని మనకి వివరించడం ప్రారంభిస్తారు కృష్ణుడు. సో ఇది మనకి మన కొత్తగా మనం ఏదో కనిపెట్టినది కాదు, ఇది ఆవిష్కరణ. ఇది ఎట్లా అంటే శాశ్వతమైనది, కాలాతీతమైనది, ఇది మరియు జాగ్రత్తగా అందించబడిందని మనకి కృష్ణుడు దీని గురించి ఎట్లా వివరిస్తారు ఇప్పుడు చూద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు శ్లోక చదవండి. నేను శ్లోక చదివాక మీరు రిపీట్ చేయండి. ఫోర్త్ చాప్టర్. శ్రీ భగవానువాచ ఏమం వివస్వతే యోగాం ప్రోక్తావాన్ అవ్యయం వివస్వాన్ మనమే ప్రాహ మనోరీశ్వాకవ బ్రవీత్. సో నాతో పాటు చెప్పండి. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ భగవానువాచ. ఒకసారి ఒకటి చెప్పండి, తర్వాత ఇంకొకటి చెప్పండి. ఓకేనా? ఓకే ప్రభుజీ. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం. శ్రీ భగవానువాచ ఇమం వివస్యతే యోగం ప్రోక్తావాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనోరీశ్వాకవే అబ్రవీత్. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ చదువుతాను. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తావాన్ అహమవ్యయం
హమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ యువస్వాన్మవ వేప్రాహ మనురీశ్వాకవే అబ్రవీత్. అనువృక్ష కవే బ్రవేత్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇట్లా మనకి ఇట్లా వచ్చింది కదా, ఇట్లా ఇట్లా దీర్ఘం ఇచ్చినట్టు. సో అది మనం ప్రవీతం చదవచ్చు, అంటే దానికి ఎరాబరేట్ లో మనం చూస్తాం ఇప్పుడు వర్డ్ టు వర్డ్. దానిలో దాంట్లో మనకు చూపిస్తారు అబ్రవీత్ ఆ అని కూడా అనొచ్చు. అబ్రవీత్. ఎస్ అండి ఎవరు శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవానుడు పలికాడు, ఇమం ఈ వివస్వతే సూర్యదేవునికి యోగం మనిషికి భగవంతునితో గల సంబంధం గురించిన శాస్త్రమును ప్రోక్తవాన్ బోధించాను. అహం నేను అవ్యయం నశింపులేనటిది వివస్వానుడు సూర్యదేవుడి పేరు. మనవే మానవుల తండ్రికి వైవస్వతుడనే పేరు కలిగిన వాడు. ప్రాహ చెప్పాడు. మనుహు మానవుల పిత ఇక్ష్వాకవే ఇక్ష్వాకు రాజుకు అబ్రవీత్ చెప్పాడు. సో ఇప్పుడు మనం చదువుతారా? దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, నశింపు లేనట్టి ఈ యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వామునికి బోధించాను. వివస్వాముడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా, మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునికి ఉపదేశించాడు. సో మనకి ఇందులో చెప్తున్నారు కదా, స్టార్టింగ్ ఏమన్నారు, ఈ శాస్త్రం అనేది నశింపలేనిది అని చెప్తున్నారు ఇక్కడ మనకి శాస్త్రం. అలాగే తర్వాత మనకి అందరూ నార్మల్గా ఇప్పుడు మనకి ఏంటి భగవద్గీత ఉందనుకోండి. భగవద్గీత ఎవరు చెప్పారంటే ఏం చెప్తారు నార్మల్గా ఎవరైనా? భగవద్గీత గురించి ఎవరైనా అడిగామనుకోండి, భగవద్గీత ఎవరికి చెప్పారండి మొదటగా అంటే ఎవరని ఏం చెప్తారు నార్మల్గా? అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పారని చెప్తాడు. అందరికి మాక్సిమం అందరికి అలానే ఉంటుంది. భగవద్గీత చదవక ముందు వరకు అందరికి అలానే ఉంటుంది. విన్న వాళ్ళకి నార్మల్ గా మనకి భగవద్గీత సరిగా అంటే చదవకుండా నార్మల్ గా ఓన్లీ విన్న వాళ్ళకి కొన్ని అంటే మొత్తం వినకుండా కొన్ని వింటారు కదా, అట్లాంటి వాళ్ళకి అలా అనిపిస్తుంది. అర్జునుడు స్టార్టింగ్ చెప్పారంట, కానీ ఇక్కడ భగవంతుడే చెప్తారు. గీతలో భగవంతుడే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఫస్ట్ ఇది మనకి ఏమని చెప్తున్నారు ఇప్పుడు? ఏమని చెప్తున్నారు అంటే కృష్ణుడు ఈ యోగం అవ్యయం, నాశనం లేదని చెప్తున్నారు. మళ్ళీ ఇది శాశ్వతమైన జ్ఞానం. నార్మల్ గా మనుషులు సృష్టించింది, మళ్ళీ తర్వాత ఆగిపోయింది కాదు ఇది. సో ఇది స్టార్టింగ్ భగవంతుడు ఏం చెప్తున్నారు, కృష్ణుడి నుంచి సూర్యునికి వచ్చిందని చెప్తున్నారు. వివస్వాన్ అంటే సూర్యదేవుని పేరు అన్నమాట. సూర్యదేవుడు. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు కదా, ఇంద్రుడు అంటే మనకి ఏమనుకుంటాం? ఇంద్రుడు, బ్రహ్మదేవుడు అంటే వాళ్ళు దేవతలు, కానీ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ కి హెడ్ లెక్క, అంతే. అదొక పదవి అన్నమాట. ఇప్పుడు మనకి పదవులు ఉంటాయి కదా, ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ, అది ఇది కొంచెం పదవులు ఉంటాయి, డిఫరెంట్ పదవులు. సో ఇది పదవి అన్నమాట. సో ఆ పదవి, ఇప్పుడు ఆ పదవిలో ఉన్న ఆయన ఒక ఇంద్రుడు. తర్వాత మళ్ళీ ఆయన పదవి కాలం అయిపోయినాక ఇంకో ఇంద్రుడు వస్తాడు. సో ఇంద్రుడు అనేది ఒక పదవి, కానీ దానిలో ఆయన ఇంకా ఎవరు చేస్తారో దానికి ఆయన వాళ్ళ పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ మనకి సూర్యుడు భగవాన్ కనిపిస్తున్నారు కదా, ఇప్పుడున్న సూర్య భగవానుడు వివస్వాన్, ఆయన పేరు వివస్వాన్, కానీ మన సూర్యదేవుడు ఆయన పదవితో మనం అట్లా అంటాం. సో తర్వాత సూర్యదేవుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చారని చెప్తున్నారు. సూర్యదేవుడి నుండి తర్వాత మను అంటే ఎవరు? ఇక్కడ బ్రహ్మదేవుని నుంచి వచ్చిన పుత్రులు. బ్రహ్మదేవుడు సృష్టిస్తారు కదా, బ్రహ్మదేవునికి ఎప్పుడైతే ఆయన ఈ బ్రహ్మాండం సృష్టిస్తారో ఫస్ట్ స్టార్టింగ్ మనువుని సృష్టిస్తారు. సో మానవులకు పిత అన్నారు కదా, ఆయన. తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఈశ్వాకు అంటే మీరు ఈ పదం వినే ఉంటారు. ఈశ్వాకుల తిలక నార్మల్గా అంటారు ఒక దగ్గర. గుర్తుందా అండి ఈశ్వాకుల? అవును ప్రభుజీ, మనకి శ్రీరామదాస్ సినిమాలో వస్తుంది, గుర్తుందా?
ఈశ్వాకుల శ్రీరామచంద్ర ఆ, శ్రీరామ గారు. ఇక్ష్వాకులకి. సో అట్లా ఇక్ష్వాకులు అంటే ఆ ఆ ఆ వంశం రాముడు వంశం ఉంది కదా, ఆ వంశానికి పెద్ద స్టార్టింగ్ పితామహుడు లెక్క. సో ఇక్ష్వాకు ఆయనకు చెప్పారు. సో ఆయన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఆ మొత్తం అక్కడ ఉన్న జనాలకి వాళ్ళందరికీ వచ్చేసింది. ఇప్పటివరకైతే ఈ శ్లోకాలు ఇక్కడికి వచ్చిందని మనం నేర్చుకుంటాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది అది నెక్స్ట్ శ్లోకాలు నేర్చుకున్నాం. ఓకేనా, మనం ఈ శ్లోకం వరకు చర్చిద్దాం. మనం ఈ రోజు ఈ శ్లోకాల వరకు చర్చిద్దాం. ఈ శ్లోకం వరకు ఏం చెప్పారు? కృష్ణుడి నుంచి సూర్యునికి వచ్చింది, సూర్యుని నుంచి మనుకు వచ్చింది, మను నుంచి ఈశ్వాకు వచ్చింది, ఈశ్వాకు నుంచి ఉన్న జనాలందరికీ వచ్చింది. ఇక్కడ ఏమన్నారు? ఈశ్వాకు నుంచి ఈశ్వాకు వరకు వచ్చిందని చెప్తున్నారు. ఈశ్వాకు ఉపదేశించాలని చెప్తున్నారు. మరి సూర్యదేవుడు మనకి ఎవరు? మనకి ఇక్కడ తెలుసు కదా, అందరికి మనకి వెలుగునిస్తారు కదా సూర్యదేవుడు. అవును ప్రభు. కానీ కృష్ణుడు ఆయనకి వెలుగునిస్తారు. అంటే వెలుగునంటే ఆయనకే జ్ఞానాన్ని ఇస్తారు. ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చిన వారు. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు కృష్ణుడు నార్మల్ గా మీరు సపోజ్ కృష్ణుడు ఇట్లా జ్ఞానాన్ని సాధారణ వ్యక్తికి కాకుండా రాజుకే ఇట్లా సూర్యునికి ఎందుకు ఇచ్చారనుకో మీరు అనుకుంటున్నారు? నార్మల్ గా ఇప్పుడు వేరే వాళ్ళకి సాధారణ ఆయన ద్వారా వేరే అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో. అవును. ఇంకేమన్నా చెప్తాను? మీ సమాధానం అదేనండి కృష్ణ? అవును ప్రభుజీ. అవును. ఆయన ఎందుకంటే నార్మల్ ఎవరికైనా చెప్పామనుకోండి ఆయన ద్వారా అందరికీ ఎక్కువ తెలియవచ్చు. అదే రాజుకు చెప్పామనుకోండి రాజు ద్వారా అందరి జ్ఞానం మొత్తం అందరికి వస్తుంది కదా. సో రాజు అందరి ప్రజల్ని కూడా ప్రభావితం చేస్తాడు. ఒకవేళ రాజే మొత్తం ఆ ధర్మాన్ని అనుసరించారనుకోండి ఆటోమేటిక్ గా పౌరులు కూడా అనుసరించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి మనకి సాధారణంగా కూడా పిఎం కూడా చాలా, ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ ఉన్నారు, అతను కూడా చాలా ఇంపాక్ట్ చేస్తున్నారు కదా. అతను కూడా ప్రతి ఒక్క గుడిలోకి వెళ్ళి అందరినీ కొంచెం ఇంపాక్ట్ చేస్తున్నారు. అతని వల్ల కూడా కొంచెమైనా కొంతమందికైనా జ్ఞానం వెళ్తుంది కదా, వెళ్తుందండి. అతను వెళ్ళడం వల్ల ఇంపాక్ట్ అవుతుంది కదా. చాలా మంది అట్లా ఆయన హై పొజిషన్ ఉన్నారు. ఒక దేశానికి ఒక అధ్యక్షుడు ప్రధానమంత్రి పొజిషన్ లో ఉండి ఆయన ప్రతి ఒక్కసారి ఏంటి ఈ టెంపుల్ కానీ ఆ టెంపుల్ కానీ రామేశ్వరం అని శ్రీరంగం అని ఇంకా అయోధ్య అని ఆ టెంపుల్ వెళ్ళడం వల్ల అందరికి కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. మరి ఆయన కూడా ధర్మాన్ని పాటిస్తున్నాడు అంత పెద్ద అంటే పదవిలో ఉండి. సో ప్రజలు కూడా ఆటోమేటిక్ గా అనుసరించాలని కొంచెం మోటివేషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో అట్లా అని చెప్పేసి మన పౌరులు కూడా అనుసరిస్తామని చెప్పి అట్లా కృష్ణుడు మనువుకి వివాస్వానికి తర్వాత మనువుకి ఈశ్వాకు ఇలాంటి వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని ఇచ్చారన్నమాట. ఇది మనం ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం చేసుకోవడానికి ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక ఎలక్ట్రిక్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ పవర్ హౌస్ ఉంటుంది కదా. పవర్ హౌస్ నుంచి నార్మల్ గా మనకి వైర్ ద్వారా మనకి కరెంట్ వస్తుంది. సరైన వైర్ ద్వారా మనకి వైరింగ్ ద్వారా కరెంట్ వస్తుంది. సో అట్లనే పవర్ హౌస్ వాళ్ళ పవర్ హౌస్ ఉంటుంది, పవర్ స్టేషన్. సో వాళ్ళ లెక్క అన్నమాట. అక్కడి నుంచి మొత్తం ఒక్కొక్క పెద్ద పవర్ స్టేషన్ నుంచి తర్వాత ఇంకొక లోకల్ దగ్గరికి, సెంట్రల్ నుంచి లోకల్ నుంచి అక్కడ ఉన్న లోకల్ నుంచి మళ్ళీ ఇంటికి వస్తుంది. మనకి ఇంటికి వచ్చే డైరెక్ట్ పవర్ వస్తుంది అండి. అక్కడ మధ్యలో ఏముంటుంది కదా, అంటే వీటిని ఏమంటారు, అదే ట్రాన్స్ఫార్మర్లు చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. తర్వాత చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి. తర్వాత మన ఇంటికి వస్తుంది. డైరెక్ట్ అదే పవర్ ని మనం యాక్సెస్ చేయొచ్చా అండి? లేదు ప్రభు, చేయలేము. మనం అంత పవర్ మనం తట్టుకోలేము. అందుకనే అట్లా. సో అట్లా వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం మళ్ళీ ఇంకొకరికి ఇచ్చి అట్లా శిష్యుల ద్వారా గురు శిష్య పరంపర ద్వారా మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ప్రసారం అవుతుంది అనమాట. సో ఇది ఎలా అంటే మన తండ్రి ఇప్పుడు తండ్రి ఒక బొమ్మని ఇచ్చారనుకోండి. సో అదని తెలుసుకుంటారు. అదే విధంగా కృష్ణ కూడా మనల్ని గీత మనకి అందరికి అందించారు. ఒక నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మనకి ఎలా ఈ గురు శిష్య పరంపర మనకి వచ్చిందా అని. మనకి ఇందులో చెప్తారు, బ్రహ్మసమితిలో బ్రహ్మ చెప్తారు, చక్షురే సవిత సకలాగ్రహానం రాజా సమస్త సురమూర్తి అశేష తేజ
యస్య జ్ఞాన భ్రమతి సంభ్రమిత కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సో అలా అది సూర్యుడికే తేజస్సు ఇచ్చేది కృష్ణుడు అని చెప్తారు ఇక్కడ ఒరిజినల్ అందరికి. ఇంకా సూర్యుడే అన్ని గ్రహాలకి అధిపతి కదా. సో ఆ గ్రహాలంద ఆ అధిపతికి కూడా నాలెడ్జ్ ఇచ్చేది కృష్ణుడు. అట్లే ఆ సూర్యుడిని కృష్ణుడు ఒక కన్నులాగా పోలిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. కృష్ణుడి నుంచి బ్రహ్మ వచ్చారు, కృష్ణుడి నుంచి బ్రహ్మదేవుడి నుంచి మధ్వాచార్య వచ్చారు. ఇక్కడ ఇవన్నీ పరంపరలు అన్నమాట. మనం చర్చిద్దాం పరంపర గురించి ఎలా. కృష్ణుడి నుంచి బ్రహ్మదేవుడు మధ్వాచార్య, ఇది ఒక పరంపర. మళ్ళీ శ్రీకృష్ణుడి నుంచి లక్ష్మీదేవికి వస్తుంది నాలెడ్జ్, అక్కడి నుంచి రమణాచార్యకి వస్తుంది, ఇది ఒక పరంపర. మళ్ళీ కృష్ణుడి నుంచి శివుని నుంచి విష్ణు స్వామికి వస్తుంది, అదొక పరంపర. కృష్ణుడి నుంచి శత్రుకుమార, 4 కుమారాలు అంటేనేమో శత్రుకుమార్, బ్రహ్మదేవుని యొక్క మానసు కుమారులు అంటారు. ఆయన వాళ్ళకి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి నింబార్కాచార్యకి వస్తుంది. సో ఇది ఒక పరంపర అన్నమాట. సో ఈ పరంపరల నుంచి మనం ఈ పరంపర నుంచి మనం నేర్చుకోవాలి అన్నమాట. సో ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ కృష్ణుడి నుంచి బ్రహ్మ నుంచి మధ్వాచార్యకి మనకు వస్తుంది అన్నమాట. అది ఇక్కడ మీకు కన్వేషన్ కదా. ఇక్కడ మనకి ఈ పరంపర కృష్ణుడి నుంచి బ్రహ్మకి ఇక్కడ 32 వరకు పేర్లు ఉన్నాయి చూడండి. లాస్ట్ 32 ప్రభుపాద ఫోటో ఇక్కడ లాస్ట్ లో కనిపిస్తుంది, కూర్చొని ఉన్నారు కదా. సో ఇక్కడ చూస్తే ప్రభుపాద ఫోటో, ప్రభుపాద వరకు మన కృష్ణ నుంచి బ్రహ్మ నుంచి నారదకి అట్లా పరంపర నుంచి వచ్చింది. ప్రభుపాద వరకు వచ్చింది. ప్రభుపాద నుంచి ప్రభుపాద శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకు వస్తుంది అట్లా. సో డైరెక్ట్ కృష్ణ నుంచి జ్ఞానం వస్తుంది అని నాకు ఇందులో వివరిస్తున్నారు. ఒక నిమిషం. సో ఈ జ్ఞానం ఇందులో మనకి ఇట్లా ఈ పరంపర అనేది ఇలా వస్తుంది మనకి. ఇంకా మనం చూసుకున్నట్లయితే నార్మల్ గా ఈ పరంపర వచ్చింది కరెక్టే. మరి ఇది ఇవన్నీ మనం చూసాము. మనం ఒక స్టోరీ గురించి చర్చించినట్టయితే ఒకసారి ఏమైందంటే ఎవరికి రామానుచార్య ఉన్నారు కదా, రామానుచార్యకి శిష్యుడు అన్నమాట ఖురేషి. ఆయన రామానుచార్య లెక్క చోళరాజు రామానుచార్య రమ్మని చెప్తారు ఒకసారి. కానీ ఆయన కొన్నిసార్లు కండిషన్లు పెట్టడం, అలా వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. సో ఈయన ఖురేష్ ఉంటారు కదా, ఖురేష్ ఆయనే ఎట్లా అంటే ఆయనని రామానుచార్య లెక్క వెళ్ళి పండితులు కింగ్ రాజు దగ్గరికి వెళ్తారు. రాజు అప్పట్లో ఏంటంటే శివునికి చేయడం, ఏదన్నా వీళ్ళు వేరే వాళ్ళు భక్తి చేస్తున్నారంటే దాన్ని అట్లా ఏదైనా చేయడం, అటు ఇటు చేయడం చేస్తారు. ఈయన ఏం చేస్తారంటే ఈయన కళ్ళు తీసేస్తారు. ఎవరు మనకి చోళ కింగ్ ఉన్నారు కదా, చోళ కింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన కళ్ళు తీసేశారు, కళ్ళు తీసేశారు. ఖురేషి ఎట్లంటే ఖురేషి తీసేసుకుని ఖురేషి దగ్గర నుంచి అన్ని తీసేసుకొని ఈయనకి ఆ పనిష్మెంట్ ఇచ్చారు. కానీ ఈయన ఆ కళ్ళు పైన కూడా ఆయన భక్తిని వదులుకోలేదు. భక్తిని వదులుకోకుండా ఆయన గురువు దగ్గరనే ఉండిపోయారు. ఈ గురువు దగ్గర ఉండిపోయారు. ఆయన సిన్సియారిటీకి ఆయన హృదయానికి అందరూ మెచ్చుకున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ కళ్ళు పోయినాక కూడా ఆయనే మన వరదరాజు ఉన్నారు కదా, లార్డ్ వరదరాజు మీద ప్రేమను వదులుకోలేదు. లాస్ట్ కు చివరికి మళ్ళీ భగవంతుడే ఆయన కనిపించి కలిస్తారు. తర్వాత ఇది స్టోరీ ఉంటుంది. తర్వాత గురు శిష్య పరంపర అంటే గురువుని కాపాడడం అనేది గురువుకి వీళ్ళు సేవలు అందించడం అనేది చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇందులో ఇప్పుడు యథాతథంగా మనకి భగవద్గీత వచ్చింది. ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఇంటర్ప్రిటేషన్ లేకుండా మనకి భగవద్గీత వచ్చేసింది గురు శిష్య పరంపర ద్వారా మనకి. ఇంకా ఇది మనకి నాలెడ్జ్ ఎలా ఇక్కడ సూర్యుడి నుంచి మనం నుంచి నాలెడ్జ్ ఇలా వచ్చిందని మనకి తెలుసుకున్నాం. మరి ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వతమైనది కదా.
ఇది వేరే వాళ్ళు ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రభుపాద ఎందుకు మళ్ళీ భగవద్గీత యథాతథం రాశారు అంటే చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ కామెంట్ రాయడం మొదలు పెట్టారు. భగవంతుడు ఇలా చెప్పారు అలా చెప్పారు అని మరి భగవంతుడు చెప్పేది కూడా ఉన్నది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసారు. సో అందుకని మళ్ళీ ప్రభుపాద యథాతథంగా రాశారు. ఈ భగవద్గీత జ్ఞానం అధ్యయనం చేసి యథాతథంగా రాయడం వల్ల మనకి ఇంకా ఈజీగా నాలెడ్జ్ అర్థమవుతుంది. మనకి ఇందులో చెప్తారు ఎలా అంటే ఇప్పుడు మను అన్నాం కదా, మనుకి ఆ మను యొక్క ఆయువు ఎంతంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, దాదాపు కొన్ని కోట్ల సంవత్సరాలు. ఇది దాదాపు మనకి 20 లక్షల సంవత్సరాల క్రితం అంటే సూర్యుడిని చెప్తున్నారు కదా, దాదాపు 20 లక్షల సంవత్సరాల క్రితం ముందే ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సూర్యుడిని చెప్పారు. మరి ఈ శ్లోకం వల్ల మనం ఎట్లా అంటే ఇప్పుడు మనకి మనం ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు కృష్ణుడు సూర్యుడికి చెప్పారు కదా, కృష్ణుడు సూర్యుడికి చెప్పారు. అట్లే మన మనసు కూడా హృదయం కూడా నిశ్చలంగా ఉందనుకోండి, మనకి కూడా ఆదేశాలు అనేది మనకు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందరు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు కదా, సో మనసును స్లోగా మీరు ప్రశాంతంగా ఉంచుకున్నారు, భగవంతుని ఆహ్వానం చేశారు, అందుకని ఇది వినగలుగుతున్నారు. ఇంకా తర్వాత ఇప్పుడు కుటుంబంలో వాళ్ళకి వీళ్ళైతే ఇప్పుడు కుటుంబంలో చూడండి, లాస్ట్ టైం కూడా చర్చించాము. ఒకవేళ పెద్దలు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారని చెప్పుకున్నాం కదా. సో అట్లే మనం కూడా పెద్దలు కూడా ఈ ధర్మాన్ని నేర్చుకొని మనం కూడా పాటించడం మొదలు పెడితే పిల్లలు కూడా ఆటోమేటిక్ గా అనుకరిస్తారు. ఎట్లయితే రాజును పౌరులు అనుసరిస్తారో అట్లే పెద్దల్ని కూడా పిల్లలు కూడా అనుసరిస్తారు. ఇది అట్లే మన వృత్తిపరంగా మనం చూస్తున్నట్లయితే పనిలో మనం కూడా ఈ శాస్త్రాన్ని నేర్చుకొని ప్రభావితం చేయొచ్చు వేరే వాళ్ళందరినీ. మనం అయితే ఎప్పుడో నీతిగా నిజాయితీగా కృష్ణుని గురించి స్మరిస్తూ ఆయన విలువలను పాటిస్తామో వేరే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి అట్రాక్ట్ అంటే ప్రేరణ పొంది వాళ్ళు కూడా మన ఈ జ్ఞానాన్ని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. మీకు నార్మల్ గా హరే కృష్ణ, మీరు ఏదైనా పని చేసేది లేదంటే మీ ఏదైనా చేసినవి మీ కుటుంబం లేదంటే మీ స్నేహితులను ఎప్పుడైనా పాజిటివ్ గా లేదంటే వాళ్ళ సానుకూలంగా ప్రయత్నం చేశానండి ఏదన్నా ఒక ఉదాహరణ చెప్తారా? మీరు చెప్పింది అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఇప్పుడు మీరు ఏదైనా పనులు చేశారనుకోండి, చిన్న చిన్న పనులైనా మీ కుటుంబ వాళ్ళనైనా లేదంటే మీ స్నేహితులనైనా ప్రభావితం చేసిన ఎప్పుడైనా ఏదో ఒకటి చేస్తుంటాయి కదా. మీరు చేసిన పనులు మీ కుటుంబ సభ్యులను కొంచెమైనా పాజిటివ్ గా ప్రభావితం చేసినవి ఉంటాయి కదా. మీరు చేసిన పనులు ఇవి కూడా మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి పాజిటివ్ గా వాళ్ళను ప్రభావితం చేయలేదా అండి? చేశాయా? చేస్తాయి ప్రభుజీ, చేస్తాయి. చేస్తాయి. సో చేస్తాయి. రోజు భగవంతుడిని పూజిస్తుంటే మా ఇంట్లో మా వారు అందరూ కూడా అలాగా చేయడం మొదలు పెట్టారు ప్రభుజీ. ఎక్కువ భగవత్ ప్రసాదం రోజు నైవేద్యం పెట్టి స్వామికి స్వీకరించడం అట్లాంటివన్నీ చేస్తున్నాము. అట్లాగా కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాము. మా బాబు కూడా కొంచెం భక్తి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ప్రభుజీ, అంతకు ముందు అలా కాదు. అది ఎట్లయితే ఇప్పుడు మనం అంతకుముందు చర్చించుకున్నాం కదా, భగవద్గీత విని మేము తెలుసుకొని కొంచెం ఆచరించడం మొదలు పెట్టిన తర్వాత కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యారు. ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళు అలా అందరికి చెప్తాను కొంచెం వినమని, వాళ్ళకి టైం లేదని చెప్పి చెప్తున్నారు ప్రభుజీ. అది గంటలు ఇప్పుడు టైం లేదు అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న భౌతిక ఈ శరీరానికి కోసం చూసుకుంటారు, శరీరం తర్వాత ఏమవుతుందని చూసుకోరు. మళ్ళీ మనం ఎంత త్వరగా స్టార్ట్ నేను 15 minutes ఇలాగా అని చెప్పాను ప్రభుజీ. సరే కుదిరితే చూస్తామని అన్నారు. అలా రిలేటివ్స్ కి అలా చెప్తే కొంతమంది జాయిన్ అవుతాం, ఇప్పుడు కాదు వేరే క్లాసులు వింటున్నాము అలా అంటున్నారు. వాళ్ళు ఏదైనా కూడా వింటే బెటర్. మా 15 నిమిషాలు ఇట్లాంటి క్లాస్ వినడం వల్ల వాళ్ళకు కూడా కొంచెమైనా నాలెడ్జ్ వస్తుంది. ఇట్లా మనం చేసే పనులు వేరే వాళ్ళకు కూడా ప్రభావితం చేస్తాయి. సో అట్లనే ఈ జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకొని వేరే వాళ్ళకు కూడా ప్రభావితం చేయడం వల్ల వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా కొంచెం చెప్పగలుగుతున్నాం ప్రభుజీ ఇలాగా అని చెప్పేసి.
అంటే వాళ్ళు క్లాసులు అటెండ్ అవ్వలేకపోయినా కానీ మేము ఇలా వింటున్నాము ఇలాగా అని చెప్పేసి భగవంతుడి గురించి కృష్ణుడి గురించి చెప్పగలుగుతున్నాం కొంచెమైనా. సో అది ఈ స్టోరీలో మనం ఇంతకుముందు చూస్తున్న స్టోరీ ఏంటంటే, ఖురేషి ఉంటారు. ఆయన ఎవరంటే రామానుజాచార్యుల వాళ్ళ శిష్యుడు. సో ఆయన చోళ కింగ్ దగ్గరికి వెళ్తారు. చోళ కింగ్ ఏంటంటే ఒకవేళ రామానుజాచార్యుని ఆయన ఇబ్బంది పెడదామని చూస్తారు. సో రామానుజాచార్యుని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ శిష్యుడు వెళ్ళి సమాధానించడానికి చూస్తారు. కానీ ఆయన తెలుసుకొని ఈయన రామానుజాచార్య కాదని తెలుసుకొని ఆయన కళ్ళు పీకేస్తారు పనిష్మెంట్. కానీ ఆయన సిన్సియారిటీకి మెచ్చి భగవంతుడే ఆయనకు ప్రత్యక్షమవుతారు. నేను చెప్పిన స్టోరీ అది. సో మనం ఎప్పుడైతే సిన్సియర్ గా మనకి క్లాసులు వినడం ఇవన్నీ వినడం అంటే అంత మనం అట్లా చేయలేము, కళ్ళు తీసుకోవడం అట్లా కాదు. అట్లీస్ట్ మనం వినడం, మనం నాలెడ్జ్ భగవంతుని జ్ఞానం వినడం అంతే. భగవంతుని జ్ఞానం వినేసి దాన్ని చెప్పేయడం అంతే. సో ఈ శ్లోకాలు అయితే మనకి ఇక్కడ వరకు తెలుసుకున్నాం. నార్మల్గా ఇక్కడ వరకు వచ్చింది ఈ ఇక్ష్వాకు రాముని వాళ్ళ పితామహులు ఉన్నారు కదా, అంటే వాళ్ళ వంశకు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అక్కడ వరకు వచ్చిందని తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ రేపు శ్లోకాలో మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం తర్వాత ఏమైంది అని. ఓకేనండి. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ప్రశ్నలు ఉన్నాయండి? ఏం లేవు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమి లేవు ప్రభుజీ, ఏమి లేవు. ఓకే మాతాజీ. శ్రీనివాస్ ప్రభు ప్రశ్న ఏమి ప్రశ్న ఏమి ఓకే ఓకే. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ప్రశ్న లేకపోతే మనం చూద్దామండి. చూపించే ముందు నార్మల్ గా జస్ట్ నేను అడుగుతాను, మనకి భగవంతుడు ఏం చెప్పారు? ఫస్ట్ ఎవరికి చెప్పారు? సూర్యునికి ప్రభుజీ. థ్యాంక్ యూ మదర్. సూర్యునికి. ఎస్ శ్రీనివాస్ ప్రభు. సూర్యుని తర్వాత ఇంకెవరికి చెప్పారన్నారు? సూర్యుని నుంచి విశ్వానుడికి. సూర్యుడు అంటే వివస్వాన్ అన్నమాట. సూర్యుని పేరు, సూర్యుడు అంటే పదవి, ఆయన పేరు వివస్వాన్. ఆయనకు చెప్పారు. వివస్వాన్ నుంచి మనువుకి. మనువు ఎవరంటే మన ఇప్పుడు మానవులలో పిత, మనువుకి చెప్పారు. మను తర్వాత ఇక్ష్వాకులు చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళు ఇంకా ప్రజలకి వచ్చేసింది. ప్రజలకు వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమైంది? అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అర్జునుడికి ఎట్లా వచ్చింది, మళ్ళీ ఎట్లా ఎందుకు చెప్తున్నారు, అది రేపు చూద్దాం. ఓకేనా? ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.